నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందా, ఆయన అరెస్టు తప్పదా అనేది తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. దీనికి ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈడీ కేసు నమోదైనట్టు తనకు హైదరాబాద్ నుంచి సమాచారం వచ్చిందని రఘునందన్ రావు అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిపై కూడా చర్యలుంటాయని పేర్కొన్నారు. వారికి ముందుంది ముసళ్ల పండుగ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారి మెదకొచ్చిన ఆయన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సన్మాన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అన్యాయం చేసిన వాళ్లే పాపం తగిలిపోతారనేది రుజువు అవుతుందని తెలిపారు. పద్నాలుగేళ్లు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో త్రుటిలో అధికారం కోల్పోగా లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఈ క్రమంలో కేసీఆర్ను కేసులు వెంటాడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేసీఆర్ అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మారడంతో మరిన్ని ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే అనేవి నిరూపితం కావడం లేదు. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలని కంకణంతో ఉన్న రేవంత్ రెడ్డికి దానికి అనుగుణంగా కార్య చేపడుతున్నారు. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు తదితర అంశాలపై కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ ఇంకా నిరూపితం చేయలేదు. ఈ క్రమంలోనే గొర్రెల పంపిణీ పథకం ఒక అస్త్రంగా లభించినట్టు కనిపిస్తోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగినట్లు సమాచారం. దీనికి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్పై ఈడీ కేసు నమోదు చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవినీతి, నిధుల దుర్వినియోగంపై ఈడీ రంగంలోకి దిగింది. విచారణలో భాగంగా తమకు అవసరమైన వివరాలను సమర్పించాలని రాష్ట్ర గొర్రెల మేకల పెంపకందారుల సహకార సమాఖ్య ఎండీకి ఈడీ లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఆ నివేదిక ఆధారంగా ఈడీ ముందడుగు వేసే అవకాశం ఉంది. రాజకీయంగా పరాభవం కోల్పోయిన కేసీఆర్ను అరెస్టు చేయాలనే పట్టుదలతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని గులాబీ పార్టీ వాదిస్తోంది. ఇప్పటికే ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా చేసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకొని తమ పార్టీని దెబ్బతీశాయని గులాబీ దళం ఆరోపణ చేస్తోంది. ఇప్పుడు కేసీఆర్ ఈడీని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యని స్పష్టంగా తెలుస్తుందని చెప్పేందుకే ప్రతిపక్ష పార్టీ సిద్ధమైంది. కేసీఆర్ అరెస్టు కోసం రేవంత్ రెడ్డి బీజేపీలోకి చేరే అవకాశం కూడా లేదని గుర్తు చేస్తోంది. ఏది ఏమైనా తెలంగాణలో కేసీఆర్ అరెస్ట్ అనేది హాట్ టాపిక్గా మారింది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి వరంగల్ నుంచి మా భాస్కర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే నల్గొండ నుంచి శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, ప్రస్తుతం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో మాజీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు చాలా ప్రతిపక్షంగా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్లు కానీ కాళేశ్వరంలో కూడా అనేక అవకతవకలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు అంటే మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈడీ నోటీసులు, ఈడీ కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
సంపత్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ అరెస్ట్ అవుతాడా కాదనేది పెద్ద హాట్ టాపిక్గా మారే పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు కాదు దేశ రాజకీయాలు ఒక చక్రవులు ఆ కేసీఆర్ దేశకి నేత అని ఒక నినాదంతో ఉన్నటువంటి కేసీఆర్ ఇవాళ అనేక తెలంగాణ రాష్ట్రంలో 14 ఏళ్ళు ఉద్యమం చేసిన తర్వాత సాధించిన తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ నేపథ్యంలో 2 టర్ములు అధికారం చెలాయించిన అధికారం 2 టర్ములు అంటే 10 సంవత్సరాలు సుమారుగా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఉద్యమ పార్టీగా పుట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ తర్వాత తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 2 టర్ములు కూడా ఇలా ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ కేసీఆర్ మేడకు ఇలా అధికారం కోల్పోయిన తర్వాత శాసనసభ ఎన్నికల్లో పూర్తిసారి ఓటమి చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి పాలైన పరిస్థితి. మొత్తానికి ఒక్క సీటు కూడా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ దిగజారిపోయిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇటు అసెంబ్లీలో ఓటమి పాల్గొనడం, రాష్ట్రంలో ప్రభుత్వం కోల్పోవడం, అదేవిధంగా దేశంలో కూడా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం పెద్ద రాజకీయంగా సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది టీఆర్ఎస్ పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు సుమారుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చి 6 నెలలు దాటుతుంది. 6 నెలలు దాటిన తర్వాత ఇలా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టు అనేక అవినీతి అక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు, ప్రతి స్కీమ్లో ప్రతి స్కామ్ జరిగిందని చెప్పేసి ఇవాళ వెలికి తీస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ 10 ఏళ్ళు చాలా గొప్ప ప్రాజెక్టు, అత్యధిక ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి ప్రాజెక్టు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎక్కడ కూడా ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు లేదు. మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు దాచుకున్నారని చెప్పేసి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా లిక్కర్ కేసుకు సంబంధించి వాళ్ళ బిడ్డ కవిత ప్రధానంగా ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి లిక్కర్ కేసు కూడా దీంట్లో ఒక భాగం. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవాళ గొర్రెలకు సంబంధించిన స్కీమ్ కూడా ఏదో తెలంగాణ రాష్ట్రంలో 700 కోట్ల రూపాయలు గొర్రెలు కొనకుండా కూడా అనేక యూనిట్లు ఒకటే యూనిట్ కొని అనేక యూనిట్లు వారు బిల్లులు పెట్టి ఆటో నెంబర్లు వేసి బిల్లులు పెట్టి ఒకటే యూనిట్ కొని 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ దుర్వినియోగం చేసినని ఇలా పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. దీని నేపథ్యంలోనే నిన్న మెదక్ ఎంపీ రఘునందనరావు మాట్లాడినటువంటి కామెంట్స్ ఇవాళ దీనికి బలం చేకూర్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిజంగానే ఆయనకు కేసీఆర్కు ఈడీ కేసు నమోదు చేసింది. ఆయనపై తప్పకుండా కేసుకు నమోదు చేసి కేసీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారని పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. దానిలో భాగానే నిన్న రఘునందనరావు మాట్లాడిన మాటలు ఇలా కేసీఆర్ సంబంధించి అనేక కోణాలు అనేక చర్చాంశాలకి ఇలా దారితీస్తున్న పరిస్థితి. ఈయనే కాదు కేసీఆర్ కాదు అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రికి పనిచేసిన హరీష్ రావు ఉన్నాడు, దీంట్లో ఎమ్మెల్సీగా పనిచేసిన వెంకటరామరెడ్డి ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళకి కూడా తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే అధికారం ఉన్నట్టు అధికారం అడ్డం పెట్టుకొని గత 10 ఏళ్ళు వీళ్ళు ఆడిందే ఆట పాడిన పాట వీళ్ళు ఇష్టానుసారంగా చేశారు. ఆ పాపం తప్పకుండా తగిలింది కాబట్టి వీళ్ళు అధికారాన్ని కోల్పోయారు. అదేవిధంగా వీళ్ళు జైలుకు పోవాల్సిన పరిస్థితి కూడా ఎరువైందని చెప్పేసి ఇలా రఘునందనరావు కామెంట్ చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లిక్కర్ కేసు కావచ్చు, ఫోన్ ట్యాంపరింగ్ కావచ్చు, ఇవాళ గొర్రెల స్కీమ్ కావచ్చు, అనేక స్కీములు చూసుకుంటే ప్రతి స్కీమ్లో ప్రతి స్కామ్ జరిగింది. ఏ స్కీమ్ తీసుకున్నారో దాంట్లో స్కామ్ జరిగింది. స్కామ్లో ప్రధానంగా నిందితులు కేసీఆర్ కుటుంబం ఉంది. కేసీఆర్ కుటుంబ పాలన జరిగింది. ఈ పాలనలో అయితే అందరూ ఈ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇవాళ సంతోష్ రావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, కంప్లీట్గా తెలంగాణ 10 ఏళ్ళు వీళ్ళే పరిపాలించారు. తెలంగాణని దోచుకున్నారు, దాచుకున్నారు. మొత్తానికే తెలంగాణ రాష్ట్రాన్ని మరొక 100 ఏళ్లకు వెనకకు తొక్కేశారని చెప్పి పదే ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఇలా బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే దీన్ని చూస్తే నిజమే కావచ్చు అని చెప్పి ఇలా సామాన్య ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితి. ఎందుకంటే శాసనసభ ఎన్నికల ముందే కాళేశ్వర ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వర ప్రాజెక్టు కట్టినటువంటి ప్రాజెక్టు కూలిపోవడం జరిగింది. అదేవిధంగా ఇలా గొర్రెల స్కీమ్ కావచ్చు, అనేక స్కీములు ఏ స్కీమ్ చూసుకున్నా కూడా ప్రతి స్కీములో ఇలా 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ఇలా వెలికి తీస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం ఆ దిశకు అడుగులు వేస్తుంది. ఈడీ కూడా అనేక ఫైల్స్ తీస్తున్న నేపథ్యంలో ప్రతి స్కీమ్లో కూడా స్కామ్ జరుగుతున్నాయి. 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కవితని అరెస్ట్ చేసి జైల్లో ఉన్నది. తప్పకుండా కేసీఆర్ కూడా అరెస్ట్ చేస్తారు. తప్పకుండా జైలుకి పంపించే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈడీ ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసీఆర్ మీద కేసు నమోదు చేసినట్టు మాకు స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది రఘునందనరావు. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అరెస్టు తప్పదనే ఒక పెద్ద సంకేతాలు అయితే పోతున్న పరిస్థితి ఉంది. సంపత్. ఓకే శ్రీనివాస్, భాస్కర్ లైన్లో ఉండండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అంటే గతంలో జైలుకు పంపినది మనసులో పెట్టుకొని కక్ష సాధింపు చర్యలోనే బీఆర్ఎస్ పార్టీ పైన ఇలాంటి చర్యలు తీసుకుంటారని అంటున్నారు. ఏమంటారు దీనిపైన? గుడ్ ఆఫ్టర్నూన్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓవరాల్గా రాజకీయ పార్టీలు ఒకసారిగా తలకిందులైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి ప్రభావం ఏదైతే గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగాను స్కామ్లలో వెలికి తీసినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయనేది ఈడీ సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది.
దాంతోపాటు ఇక్కడ ఏదైతే తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి స్కీములు గొర్లా స్కీమ్ అయితేనేమి సంబంధించినటువంటి మరొకటి విధంగా జరిగినటువంటి అనేక స్కీములకు కరెంటు సంబంధించినటువంటి విద్యుత్ సంబంధించిన కొనుగోలు వేరే రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలలో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ దాంతో పాటు ఉన్నటువంటి హరీష్ రావు మిగతా మంత్రులు కూడా వారిపై ఈడీ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో పాటు క్రమేపీ 8.5 సంవత్సరాలలో సంబంధించినటువంటి బీఆర్ఎస్ పాలనలోని అనేక స్కాములు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈడీ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఉండటంతో ఇప్పటి వరకు ఈడీకి సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికీ నివేదికలను సమర్పించుకోవడం జరిగింది. ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది కూడా మొన్నటిదాకా చర్చనీయాంశం జరిగింది. అదే మెదక్ సంబంధించినటువంటి ఎంపీ రఘునందన్ రావు ఒక్కసారిగాను తెలంగాణలో ఒక పెద్ద ఎత్తున చర్చనీయమైనటువంటి అంశం కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణలోని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఒక్కసారిగా మీడియా సమావేశం పెడుతూ స్పష్టంగా గతంలో కేసీఆర్ చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి విషయాలను అప్పటికే ఈడీ దృష్టికి పోయింది కాబట్టి త్వరలో ఎప్పుడు అనేది కాదు, త్వరలో ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ అవుతారు, జైలుకు వెళ్తారు. వారితో పాటు ఉన్నటువంటి హరీష్ రావు కూడా వాళ్ళకు సహకరించినటువంటి హరీష్ రావు కూడా జైలుకు వెళ్లే పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలోని విద్యుత్ కొనుగోలు విషయంలో తెలంగాణలోని పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందనేది నిర్ధారించుకున్న ఈడీ ఒకసారిగా నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనితో పాటు సంబంధించినటువంటి విద్యుత్ సంబంధించినటువంటి కానీ జల వినియోగం కానీ ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలకు సంబంధించిన స్కామ్స్ కానీ తెలంగాణలోని జరిగినటువంటి 8.5 సంవత్సరాలలోని బీఆర్ఎస్ పాలనలోని పూర్తిగా అవినీతిమయమైంది. దీనికి సంబంధించి ఈడీ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ అరెస్ట్ అవుతారనేది కూడా మెదక్ ఎంపీ రఘునందన్ రావు పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా గతంలో కూడా చర్చ జరిగింది. హరీష్ రావుతో పాటు కేసీఆర్ తో పాటు హరీష్ రావు అంతకుముందు జరిగినటువంటి అరెస్ట్ లో కవిత లిక్కర్ స్కామ్ లోని కవిత కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి కాదు కానీ అవినీతి మయమైందనేది స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి. దీని మీద ఇప్పటికే నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నివేదిక కూడా సమర్పించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఈడీ కూడా ఇక్కడైతే స్కామ్ జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక స్కీముల మీద కూడా వాళ్ళు ఇప్పటికే నివేదిక కూడా సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగానే సంబంధించినటువంటి అధికారులు పూర్తిగానే ఇప్పటికీ రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించక ముందే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ రఘునందన్ రావు కూడా ఒక్కసారిగానే సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈ సంచలన వ్యాఖ్యల వెనుక కేంద్ర ప్రభుత్వం ఒక ప్లాన్ గా ఈ అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్లు కూడా పెద్ద తెలంగాణలోని చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో గతంలో అభివృద్ధి పేరుతో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అయితేనేమి దానికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే చిన్నకారు రైతులకు సంబంధించినటువంటి కుల వృత్తులకు పంపిణీ చేస్తున్నటువంటి గొర్రెల పంపిణీ కార్యక్రమంలోని వేల కోట్ల రూపాయలు జరిగినటువంటి పరిస్థితి. ఈ అవినీతికి ప్రధాన కారణం ఎవరు, దానికి సంబంధించినటువంటి శాఖలో పనిచేసినటువంటి అధికారులు ఎవరున్నారు, మంత్రులు ఎవరున్నారు, వీరికి సహకరించినటువంటి ఎవరైతే అప్పటి ఆర్థిక శాఖలో పనిచేసినారో వారి కూడా రివ్యూ చేస్తూ వాళ్ళ మీద కూడా ఒక నివేదిక ఇప్పటికే ఈడీకి అందినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే సంబంధించిన నివేదికను ఆధారంగా చేసుకుని హరీష్ రావుతో పాటు కేసీఆర్ అనేది రఘునందన్ రావు చేసినటువంటి వాక్యాలు కూడా తెలంగాణలో ఒక దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ గత 8.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలోని అవినీతికి కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని ఈడీ ఇప్పటికీ నివేదిక సమర్పించింది. మరికొన్ని రోజుల్లోని అరెస్ట్ అవుతారనేది చర్చ జరుగుతున్న క్రమంలోనే ఒక్కసారిగా రఘునందన్ రావు పెద్ద ఎత్తున తెలంగాణలోని ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే సంబంధించినటువంటి వృత్తిదారులకు పంపిణీ చేసినటువంటి సంబంధించినటువంటి గొర్రెల పెంపకాలకు సంబంధించిన యూనిట్లు ప్రతి జిల్లాకు సంబంధించి నియోజకవర్గంలో వారిగాను ప్రతి జిల్లాలోనే జరుగుతున్నటువంటి ఈ యూనిట్స్ సంబంధించినటువంటి స్కామ్లు కూడా బయటికి ఇవ్వడం జరిగింది. సంబంధించినటువంటి మంత్రి మీద కూడా ఇప్పటికే ఎవరైతే నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమేపీ చూసినట్లయితే ఓవరాల్ గా వివిధ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు, సంబంధించినటువంటి హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీనికి సంబంధించిన అధికారులకు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి అరెస్టు మాత్రం ఎప్పుడు అనేది వేచి చూస్తున్న క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఎప్పుడు ఉంటుందా అనేది కూడా చర్చనీయాంశం జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలోని గత ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి అవినీతి పాలనకు సంబంధించినటువంటి నివేదిక, వాళ్ళు చేసినటువంటి స్కామ్లను ఇప్పటికీ ఒక నివేదిక ద్వారా అవుతుంది. దానికి సంబంధించిన కూడా రంగం కూడా సిద్ధమైనట్లు కూడా తెలంగాణలోని జరుగుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే స్కామ్స్ ఉన్నదో పూర్తిగా తెలంగాణలోని ప్రధానంగా జలవనరుల పేరుతో సంబంధించినటువంటి కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులోని అవినీతి జరిగింది అనేది స్పష్టంగా నివేదిక కూడా ఇవ్వడం జరిగింది.
దాంతోపాటు ఎక్కడైతే విద్యుత్ కొనుగోలు ఏదైతే తెలంగాణలోని నిరంతరం విద్యుత్ ఇస్తాము రైతులకు సంబంధించినటువంటి రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని స్కీమ్ పేరుతోని గతంలోని బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పి స్కామ్ చేసిందో దాని మీద కూడా పూర్తి స్థాయిలో స్కామ్ జరిగినట్లు కూడా ఇప్పటికే ఉన్నటువంటి ప్రభుత్వాలు నివేదిక కూడా సమర్పించడం జరిగింది. ఇవన్నిటితో పాటు సంబంధించినటువంటి వివిధ శాఖల్లో గతంలో చూసినట్లయితే ఓటు నోటు కేసులో సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా గత పాలక వర్గాలు పెద్ద ఎత్తున విషయాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినారు. దాని మీద కూడా నివేదిక సమర్పించారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఇప్పుడు తెలంగాణలోని స్కామ్ల పేరుతో అనేక పరిపాలన 8.5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన దానికి సంబంధించి ఇప్పటికి నివేదిక రంగం సిద్ధమైందనేది కూడా బీజేపీ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు చేసినటువంటి అంశం మీద తెలంగాణలో చర్చించడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ గా తెలంగాణలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు. ఒక్కొక్క రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాల వల్ల తెలంగాణలో ఈ చర్చ జరుగుతుందనేది చెప్పుకోవచ్చు. ఓకే శ్రీనివాస్ లైన్లో ఉండండి. భాస్కర్, ఇప్పుడు రాష్ట్రంలో గొర్రెలు మేకల పెంపకందారుల సహకార సమాఖ్యకి అంటే మేనేజింగ్ డైరెక్టర్కి ఈడీ లేఖ రాసినట్టు తెలుస్తుంది. అయితే ఈ లేఖలో ఏ అంశాలు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులకు సంబంధించిన గొర్రెలు కావచ్చు, అనేక స్కీమ్స్, ఇలా ముదిరాజులకు సంబంధించిన చేప పిల్లల పంపిణీ కూడా ఉంది. ఈ రెండింటిలో కుల వృత్తులకు సంబంధించిన కుల వృత్తి ఏదో బీసీ సామాజిక వర్గాలు అభివృద్ధి కోసం ఆర్థికంగా అభివృద్ధి పడాలి, కొంత డెవలప్ కావాలన్న ఉద్దేశంతో అప్పుడు చేపట్టినటువంటి ఇలా పథకాలు, ఇలా అన్ని పథకాలు కూడా ఇలా గొర్రెల మేకల పంపకం కావచ్చు, ఇలా ఫిషరీస్ గంటలు కావచ్చు, అవినీతి జరిగింది. ఇలా 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీంట్లో అందరి పాత్ర ఉందని చెప్పేసి ఈడీ ఒక లేఖ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అప్పుడున్నటువంటి మంత్రి ఎవరు ఉందో తలసాని శ్రీనివాస యాదవ్ కావచ్చు, అప్పుడున్నటువంటి డైరెక్టర్ కావచ్చు, అప్పుడున్నటువంటి సీఈఓ కావచ్చు, అప్పుడున్నటువంటి పూర్తిసారి ఎవరైతే ఉందో డెవలప్మెంట్ శాఖలో ఎవరైతే దాంట్లో ఉన్నటువంటి ఇది ఫిషరీస్ దాంట్లో ఉన్నటువంటి శాఖ ఎవరైతే ఉందో ఆ సంబంధిత అధికారులు మొత్తం పూర్తిసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి పూర్తిస్థాయిలో ఇక్కడ కూడా రాష్ట్రంలో ఏ యూనిట్ కొనాలన్నా, ఎక్కడ గొర్రెలు ఇవ్వాలన్నా, ఎక్కడ బర్రెలు ఇవ్వాలన్నా పూర్తిస్థాయిలో ఆ శాఖ అనుమతి తీసుకోవాలి. ఆ శాఖ తర్వాత ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే అది లేకుండా ఒక మంత్రి చెప్పడంతో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అప్పుడున్న కలెక్టర్లు కావచ్చు, అప్పుడున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ అప్పుడున్నటువంటి డైరెక్టర్లు కావచ్చు, అప్పుడున్నటువంటి యానిమల్ హస్బెండరీ ఈడీలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, పూర్తి స్థాయిలో పొలిటికల్కే పరిమితం అయ్యి రాజకీయ నాయకులు చెప్పిన అంశాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకుని ఇప్పుడు సంతకాలు పెట్టి కోట్ల రూపాయలు ఇలా శాంక్షన్ చేసిన పరిస్థితి. దానిలో భాగంగా ఇలా గొర్రెల అవినీతికి సంబంధించిన స్కామ్లో 700 కోట్ల రూపాయలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరిగిందని చెప్పేసి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వెలికి తీయడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ సిబిఐ కూడా దాంట్లో పాత్ర దీంట్లో ఎంతవరకు జరిగిందని ఇప్పటికే సిబిఐ అనేక కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకటే యూనిట్ కొని 100 యూనిట్లు కొన్నట్టు వాళ్ళు బిల్స్ సబ్మిట్ చేసినట్టు ఆ యూనిట్లను కూడా 100 గొర్రెలని అలా ఆటోలో తరలించినట్టు ఆటో నెంబర్లు కూడా పూర్తి స్థాయిలో పొందుపరిచిన పరిస్థితి. ఆ పొందుపరిచి దాని ఏంటంటే లారీలో మళ్ళీ తరలించినట్టు అలాంటి ఆ ఫేక్ నంబర్స్ పెట్టి ఫేక్ బిల్స్ పెట్టి పూర్తి స్థాయిలో 700 కోట్ల రూపాయలు ఇలా ఆర్థిక శాఖ భారం పట్టట్టు మొత్తం 700 కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం చేశారని చెప్పేసి అయితే ఇలా సిబిఐ ఎంక్వైరీ చేసిన ఎంక్వైరీలో తేలిన పరిస్థితి. ఇట్లా ఇదొక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, విద్యుత్ కొనుగోలు కావచ్చు, వీళ్ళ గొర్రెల స్కీమ్ కావచ్చు, బర్రెల స్కీమ్ కావచ్చు, ముదిరాజుకు సంబంధించిన ఫిషరీస్ స్కీమ్స్ కావచ్చు, ఏ స్కీమ్ తీసుకుంటే పూర్తి స్థాయిలో అవినీతిమయమైంది, అవినీతిలో కూరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కల్వకుంట్ల కుటుంబమే దీంట్లో భాగం పంచుకుంది, దీంట్లో పాలు పంచుకుంది. లక్షలాది కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ముని దాచుకుని తప్ప ప్రజలకు ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రం 14 సంవత్సరాలు ఉద్యమం చేస్తే వచ్చేటువంటి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అప్పుడు రాష్ట్రంకు రావాల్సినటువంటి ఆ రాష్ట్రం ఏర్పడినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిగా ఎక్కడ కూడా అమలు కాలేదు. ఇలా ఒక్క నిరుద్యోగానికి ఉద్యోగం రాలేదు, ఎవరికి కూడా నీళ్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఉద్యోగం రాలేదు, నీళ్లు రాలేదు, నియామకాలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కంప్లీట్గా ఇలా కేసీఆర్ ఫ్యామిలీ, ఇలా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, సంతోష్రావు కావచ్చు, ఇలా కవిత కావచ్చు, పూర్తిగా వీళ్ళు అవినీతిలో కూరుకుపోయి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని దాచుకురు తప్ప ఎవరికి కూడా న్యాయం చేయలేదని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి. దానిలో మూల్యమై ఇలా శాసనసభ ఎన్నికల్లో భారీగా ఓటమి పాలైంది టీఆర్ఎస్ పార్టీ. అదే నేపథ్యంలోనే ఇలా శాసనసభ ఎన్నికలు జరిగిన మరికొద్ది తక్కువ కాలంలోనే 5 నెలల కాలంలోనే ఇవాళ లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. లోక్సభ ఎన్నికలలో ఘోరంగా పరాభవమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్ల కానీ ఒక్క సీటు కూడా ఇలా గెలుచుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క ప్రజలకు తప్పకుండా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండు. ప్రతి ఒక్క మనిషికి సుమారుగా 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు అప్పుల పాలు చేసిందని చెప్పి ప్రతి ఒక్కరికి అలా ఇలా మారుమూల గ్రామాల నుంచి ఇలా పట్టణ ప్రజలు కావచ్చు, అర్బనైజేషన్లో ప్రతి ఒక్క ప్రజలకు ఇలా తెలిసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన పరిస్థితి మనకు తెలుస్తున్న పరిస్థితి. అవన్నీ కాంగ్రెస్ పార్టీలు అధికారంకి వచ్చిన తర్వాత ఇవాళ అన్ని ఏది ఉందో గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏ
స్కీమ్ తీసుకొచ్చిందో, ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చిందో దాంట్లో అన్నింటిలో అవినీతి కూరకపోయింది, అన్నింటిలో స్కాములు జరిగినాయని చెప్పేసి ఇలా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఒక్కొక్కటిగానే వెలికి తీయడం జరుగుతుంది. దానిలో బయటపడేటువంటి స్కీమే ఇలా విద్యుత్ కొనుగోలు కావచ్చు, గొర్రెల స్కీమ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అనేక సంక్షేమ పథకాల్లో ప్రతి దాంట్లో స్కామ్ జరిగిందని చెప్పి ఇలా వెలికి తీసిన పరిస్థితి. దానిలో భాగంగానే ఇలా తప్పకుండా మాజీ సీఎం కేసీఆర్ తప్పకుండా అరెస్ట్ అవుతాడు. ఇప్పటికే మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇలా కేంద్రం నుంచి మాకు ఒక స్పష్టమైన మెసేజ్ ఉంది. దానిలో భాగంగా తప్పకుండా కేసీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇంకా దేశవ్యాప్తంగా తెలుగు 2 రాష్ట్రాలు కూడా ఇలా సంచలనమైనటువంటి పరిస్థితి జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక రాజకీయమైనటువంటి ఒక ఉత్కంఠ జరుగుతున్న పరిస్థితి ఏర్పడేది. ఎందుకంటే దేశకి నేతనే, ఎందుకంటే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కాదు కనీసం మీరు 12 సీట్లు కనుక పార్లమెంటు స్థానాల్లో మమ్మల్ని గెలిపిస్తే ఇలా దేశంలో రాజకీయాలలో కేసీఆర్ హీరోలు అవుతారు, దేశ రాజకీయాల్లో ఒక మలుపు తిప్పుతాడు, నేనే దేశకి నేత అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ శ్రేణులు ఒక పెద్ద మొత్తం ఇలా టీఆర్ఎస్ శ్రేణులు ఒక చర్చ జరిగిన పరిస్థితి. టీఆర్ఎస్లో కేసీఆర్ రాష్ట్రమే కాదు దేశంలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తాడు, ఒక ప్రధానమంత్రి రేసులు ఉన్నాడని చెప్పేసి పెద్ద చర్చ జరిగిన పరిస్థితి. అట్లాంటి ఇలా కేసీఆర్ కావచ్చు, ఇలా టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రాజకీయమైనటువంటి భూస్థానం అయ్యే అవకాశం నేపథ్యంలో ఉంది. ఇలా బార్డర్లు ఉన్న పరిస్థితి. ఎందుకంటే అసెంబ్లీలో ఈ ఓటమి పాల్చడం, ఇలా పార్లమెంట్ స్థానాలు కూడా మొత్తానికి ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్థితి. ఇవన్నీ రిపీటెడ్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయ పరిస్థితులు చూసుకుంటే ఇలా మరి కొద్ది రోజుల్లో ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఎవరు కూడా అంటే ఒక సీటు కూడా గెలిచే అవకాశం లేదని చెప్పేసి ఇలా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇలా కాంగ్రెస్ పార్టీ ఇతరత్ర వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారం ఉంటుందో అదే విధంగా లోకల్ స్థానిక సంస్థలు కేసీఆర్ మీద కేసు నమోదు చేశారు, తప్పకుండా జైలుకు పంపిస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో అప్పటికే రేవంత్ రెడ్డి అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి కూడా ఇలా కక్షపూరిత చర్యలు జరుగుతున్నాయి, తప్పకుండా కేసీఆర్ గతంలో చేసినటువంటి తన పాపలకి ఇవాళ ఇలాంటి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి అయితే ఇవాళ చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. సంపత్. ఓకే భాస్కర్. ఓకే శ్రీనివాస్, అంటే పాలన చేయండి అంటే డైవర్ట్ పాలసీ చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అయితే దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు ఏమంటున్నాయి? ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణలో గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేడు ముఖ్యమంత్రి సంబంధించినటువంటి ఓటు నోటు కేసు కూడా పెద్ద ఎత్తున ప్రస్తావించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఓటు నోటు కేసు సంబంధించి ప్రస్తావించడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్న క్రమంలో కూడా ఇక్కడ ఆల్రెడీ గతంలో చేసినటువంటి స్కీములు ఏదైతే తెలంగాణను అభివృద్ధి పేరుతో చేసినటువంటి అనేక స్కీములు తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్ చూసినట్లయితే అన్ని సంబంధించినటువంటి స్కీమ్లలో స్కామ్ చేసింది అనేది స్పష్టంగా నివేదిక కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 8.5 సంవత్సరాలు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అవినీతిమయం కూరుకుపోయింది. ప్రజలకు సేవ చేయాల్సినటువంటి పాలకులే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అవినీతిమయమై తమ సొంత ప్రయోజనాల కొరకే చేశారు తప్పితే పార్టీ ప్రయోజనాలు తప్పితే మిగతా ప్రజల యొక్క శ్రామిక ప్రజల యొక్క ప్రయోజనాలు ఎక్కడ చేకూరలేదు. వాళ్ళకు సంబంధించినటువంటి చెందాల్సినటువంటి ఆ స్కీమ్ ద్వారా చెందాల్సినటువంటి అనేక లబ్ధిదారులు కూడా ఎవరికి అందలేదు. కేవలము కాంట్రాక్టర్లు సంబంధించినటువంటి మంత్రులు సంబంధించిన ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ వర్తింపజేశారు. దీనికి సంబంధించిన స్కామ్లలో ప్రధానంగా ఆర్థిక మంత్రి, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి మంత్రులు ఈ స్పష్టంగా వాళ్ళ మీద నివేదిక కూడా నివేదించడం జరిగింది. ఈ పరిస్థితిని చూసినట్లయితే ఇప్పటికీ సిబిఐ కూడా ఓవరాల్గా ఒక నివేదిక తీసుకున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో గతంలో ఇంప్లిమెంట్ అయినటువంటి స్కీములు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యూనిట్ సంబంధించి గొర్రెలకు సంబంధించిన యూనిట్ల స్కీమ్ను అప్పుడే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మత్స్యశాఖ సంబంధించినట్టు చూసినట్లయితే చేపల చెరువులు గతంలో తెలంగాణలో ఎన్ని ఉండేవి, దానికి సంబంధించినటువంటి యూనిట్లు ఎన్ని, ఇవన్నింటినీ కూడా ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ఫిషరీస్ సంబంధించిన డిపార్ట్మెంట్లో గతంలో జరిగినటువంటి అవకతవకల మీద ఇప్పటికే తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఒక నివేదిక కూడా సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి ఓవరాల్గా చూసినట్లయితే గతంలో 8.5 సంవత్సరాలు పాలించినటువంటి పాలక వర్గాలు స్కామ్లలో ఇరుక్కపోయిందనేది స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళ మీద ఒక నివేదిక కూడా జరిగింది. ఈ నివేదిక ఆధారంగానే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనేమి, ఓవరాల్గా ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అయితేనే అక్కడ ఉన్నటువంటి శాఖలు విద్యుత్ శాఖల్లో అవినీతి జరిగింది. దీనికి సంబంధించిన ఫిషరీస్లో సంబంధించిన వెటనరీ దీనికి సంబంధించిన మంత్రులందరి మీద ఇప్పటికే అరెస్టు వారెంట్లు చేయడానికి కూడా రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఇది ఓవరాల్గాను జరుగుతున్నటువంటి తెలంగాణలోని పెద్ద ఎత్తున చర్చనీయాంశం జరుగుతున్నటువంటి ఇష్యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇది ఈరోజు స్పెషల్ డ్రైవ్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.